तदामे दैवे चतुर्वेरुगुण प्रणतविद्या देवासयामेर्यत्महात्महे प्रतिकामासमापरमानदामद्भवदाच वराजन्नकृतं मन्यं व्रतरथं वरस्साधुवद्यावपापरबाहिनत्वं व्रतं जयन्तरगदे परस्समैषां दत्तं प्रबोधना तदा दातादात्रणमवरस्सयत्पदर देवगमदवतारमपमादशाहायमं दत्तमत्पनाभा बृहत्पदर देवापां देजमानन्यर्थात् परब्दचानमहित सर्वजगं सदस्पनः वे परहत परद्वासन प्रजाजय हरियत्प्रणयां गमानो ऋषामापरा बाहयन समत्तापदेवनन्दन्द्राग्नत्यामपबादामहेतानवसभारुद्रादित्याम परस्पदं अग्रं चेत्तारवदराजवक्रन्न हरवाञ्चन्द्रमपर्चा हवामहे जगदजहायमन्नो यज्ञं हरिवो కూర్చోండి హరివామైతనం తాను అక్షత్రేసే హరివామైతనం తా దేవయం వాచమదలయంత దేవాచాం పట్మరో పాపతమావదందేశానో మంద్రేక్షమోర్జందః నాతేందర్భా తస్మాన్నపతక్షత్రేతో అయం మహోర్త శుభ మహోర్తోస్తు శుభమహోర్తకాలే సూర్య దేవానాం నవానాం గ్రహాణం ఆనుకూల్యతా ఫలశక్తిరస్తది మహంతాన గృహంతో వ్యాఫల నిర్యా ఫలాపుష్పాయాత్మనే బృహస్పతి ప్రసోదాస్థాన ముంతద్వకమః ఫలం మనోర్ధ ఫలం పత్ర పవిత్ర ప్రవర్తనం యస్మాత్ తస్మాత్ మన్యస్తా తదశ్చాంతం ప్రయశ్చమే. ఆ కొబ్బరి బండం ఈ కోడి దగ్గర ఆ కోడి దగ్గర పెట్టారు కొబ్బరి బండాలు. యాపన నిర్యా ఫలాపుష్పాయాత్మనే బృహస్పతి ప్రసోదాస్థాన ముంతద్వకమః ఫలం మనోర్ధ ఫలం పత్ర పవిత్ర ప్రవర్తనం తస్మాత్ మన్యస్తా తదశ్చాంతం ప్రయశ్చమే. ఫలదాన కల్పంత సంపూర్ణ సాంగ ఫల సకల ఫలావాప్తిరస్తు. అయ్యా నమస్కారం చేస్తూ ఇద్దరు కూడా చెప్పండి. నమస్కారం చేస్తూ ఇద్దరు కూడా చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ సాయినాథేశ్వర వార్షికోత్సవ సమర్పయామి. గురు పరంపర మహాసర్వప్రియదేవతాయే నమో నమః. సర్వదా నమస్కారం సర్వదా ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అక్కడ పెట్టి దీపం ప్రజ్వాల్య అది పెట్టి దీపారాధనకు నమస్కారం. ఆరాధ్య అద్భుతాత్ పరసరస్థితే వివాతే పాదుకుల పిల్లలు పెట్టు. వివాతే ద్వాదిపరిశుద్ధోత్పస్థితే ఏస్తు వనస్పతే స్పష్టతే ఏస్తు వనస్పతే నమస్త కృష్ణతే రుద్రాజ నమో రుద్రాజ స కృష్ణతే గోష్టమస నమస్తే అస్తు మామాజకం శ్రీ కాశీన శ్రీభద్ర నమస్తే అస్తు మామాజకం శ్రీ విద్గాతే వసుకునే సామగాజసి బ్రహ్మపుత్ర వసపనేత సకుంసతి వివాహకారః మేత్యో లక్ష్మీనారాయణ స్వామి దివ్యమంగళ విగ్రహస్య అఖండ శాంతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్థ దేవతా ప్రీత్యర్థం దక్షిణ తథా పూర్వపాదం దక్షిణ పాదం ప్రక్షాళ్య. పాదుకులందరూ పెట్టి ఆవు పాలు పోసి స్వామివారు మాత్రమే వేదిక ఎక్కారట. ఇంకా ఎప్పటిదాకా కూడా ఇంకా అమ్మవారు రాలేదు, తీసుకురావాలి మనం. ప్రస్తుతానికి స్వామివారు మంగళ వాయిద్యాలతో స్వామివారు వేదిక ఎక్కుతూ ఉన్నారు. మంగళ వాయిద్యాలు వాయించండి. ఓం దేవస్థ అలాగా ఆయన పాదాలు కడుగుతూ ఉన్నారు. ఆయన వచ్చినట్టుగా మనం భావించుకోవాలి. వేదిక మీద లక్ష్మీనారాయణ స్వామి వారు వేయించేస్తూ ఉన్నారు. ఓం ఇదం వృత్తమచక్రమే త్రేధానదతే పదం సదోనమస్తభాగం సురే శక్తిమోతరాపనం తయత్రతే రామనచామాతమకృతాత్ర భాసకా సత్యధ్యానదాయతే భద్రయితాన్ లక్ష్మీర్నిహదాతువాతి లక్ష్మీనారాయణ స్వరమదమతాయే నమో నమః. మంగళ వాయిద్యాన్ని వేదాంత పఠనాన్ని కృత్వా తదా శక్తి దక్షిణ పాదం ప్రక్షాళయ తదా పూర్వపాదం ప్రక్షాళయ. నీళ్ళు వేసి కడగాలి. దక్షిణ పాదం ప్రక్షాళయ తదా పూర్వపాదం ప్రక్షాళయ. నీళ్ళు పోయండి. ఆ భవిష్టావయ పరుస్తాను నీళ్ళు అందులోవి. ఆ భవిష్టావయ పరుస్తాను భోజ్యాత దాత్ర మహరణా శక్తదాయ పత్రతాం భరుదాత్మరుద్ర తత్పారంగా మాపదాయ శక్తదాయ ధ్రువదాత్మని దాచన చాలు. ఆరాని పసుపురాసి పెట్టండి, లేదా గంధం రాసి పెట్టండి, ఎలా అయినా పర్వాలేదు. లక్ష్మీనారాయణ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. స్వామివారు లక్ష్మీనారాయణ స్వామి వచ్చి ఉన్నారు. లక్ష్మీనారాయణ దేవతానుగ్రహ ప్రసాద ఇంతనుగ్రహ ప్రభాగరాక్షదా సిద్ధిరించదు మహంతోనంతో రక్షాబంధాలు పెట్టండి. ఆ పాపత్ర పల్లెల్లో ఆ పైన పెట్టి లేదా తలంబరాలు అక్షంతులైనా పర్వాలేదు. అలాగా వాళ్ళ ముందు పెట్టే అయ్యా దాన్ని పూజ చేయాలి. ఓం
నమో నమః సర్పామావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవర్తయతి మహాధనం సమర్పయామి పాదయోః ప్రాజ్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి చుక్కాదకర స్థానం సమర్పయామి స్థానానంతరం శుద్ధ ఆచమహోత్తానే వస్త్రార్థం పుష్పం సమర్పయామి అన్నప్ర పుష్పం పడుకోవాలి. లక్ష్మీనారాయణ వరద గోవింద గోవింద భజంత్రీలో ఓం విశ్వ భజంత్రీలో ఓం విశ్వార్థాచ సభజాచ ప్రభాచాజాచ కర్త భగవన్నేంద్ర శృంభతే తారావతం యద్దర్శం వ్రతం భక్తబాహృణాచలభాదురుసుతం భవే బృహత్సా నక్షత్రభద్రద్రవశ్రయంద్రస్తమోదస్తముగ్రవేరౌ యంద్రస్తోమేన పంచదశాన మధ్యముఖం వాతేన సకలేన రక్షా బృహత్సా నక్షత్రభద్రద్రవశ్రయంద్రస్తమోదస్తముగ్రవేరౌ యంద్రస్తోమేన పంచదశాన మధ్యముఖం వాతేన సకలేన రక్షా. రక్షాబంధన ముహూర్త రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. గోవిందా గోవింద. అక్షత్రమే వాడినేమో పాదాల మీద వేయమను, అక్షత్ర పాదాల మీద వేయమను, నువ్వేమో స్వామివారి పాదాల దగ్గర వేయచ్చు. రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. సంకల్పం చెప్పుకున్నాం. శాంతి కళ్యాణము అంటే 1 గంటలో అయిపోయే కళ్యాణం అని. ఓకే, ఈ వార్షికోత్సవాల్లో సాయిబాబా వార్షికోత్సవాల్లో లక్ష్మీనారాయణ స్వామి వారిని ఓకే 29వ వార్షికోత్సవం కండి ప్రతి సంవత్సరము చేస్తున్నారు. స్వామివారి అంటే బాబావారి పెట్టింది కూడా స్వామివారిని ప్రతిష్ఠింపజేసి 29 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. 29వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతోంది అన్నమాట. కాబట్టి ఆ సందర్భంలో లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం అప్పుడు చేయడం మొదలెట్టారు. ఆచార్య పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. సందర్భంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, రక్షాబంధనము, అలాగే యజ్ఞోపవేత ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. చతుర్థం అక్కడ వరప్రాశోత్వ వరుణ్ణి లక్ష్మీనారాయణుడిగా మనం అక్కడ కూర్చోపెట్టి వారికి చేయవలసినటువంటి మొట్టమొదటి ఆ పెళ్లి కూతురు కంటే పెళ్లి కొడుకే ముందు వచ్చి కూర్చుని వర పూజా కార్యక్రమం అని చేస్తుంటారు. స్నాతక వ్రతము అంటారు దాన్ని. ఆ కార్యక్రమం జరిగింది ఇప్పటిదాకా కూడాను. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏ పూజ చేసినా కానీ మరి గణపతి పూజ అనేటువంటిది హరిత్రబంధమైనటువంటి శుభాన్ని ఇచ్చేటువంటి వారు కాబట్టి మంచి అయినా చెడైనా శుభాన్ని ఇవ్వాలి కాబట్టి మనకి పసుపుతో గడిపినటువంటి గణపతికి పూజ చేసుకుని భగవతి పుణ్యవాచనం అనేటువంటి కార్యక్రమం బ్రహ్మ విష్ణు మహేశ్వర వరుణదేవుని ఆవాహన చేసి మరి అక్కడ పూజా కార్యక్రమం చేసి ఆ నీళ్లని స్వామివారి మీద జల్లి వాళ్ళ మీద జల్లాం. అంటే ఆత్మశుద్ధి శరీర శుద్ధి కూడా అవ్వాలి. అంటే శరీర శుద్ధి అంటే స్నానం చేసి వచ్చేస్తాం కాబట్టి పర్వాలి. ఆత్మశుద్ధి అవ్వాలంటే మనం పుణ్యవాచనం అనేటువంటి స్థల బాండ ద్రవ్యం శుద్ధ్యర్థం ఈ మంత్రంలోనే ఉంది. స్థలము బాండము అంటే విగ్రహాలు, స్థలము బాండము ద్రవ్యాలంటే బజార్లోకి తెచ్చిన ద్రవ్యాలు. వాడు ఏ రకంగా అమ్మేది తెలియదు, మనం ఏ రకంగా తెచ్చామో తెలియదు. ఆ ద్రవ్యాలు అవి కూడా శుద్ధి అవ్వాలి. అలాగే స్థల బాండ ద్రవ్య శుద్ధి కూడా 3 కూడా శుద్ధి చేసుకుని తదుపరి కళ్యాణ కార్యక్రమానికి సంకల్పం చేసి వరుణ్ణి మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీనారాయణ స్వామి వారిని ఆవాహన చేసి ఆ విగ్రహం మీద ఆవాహన చేసి కుడి పాదము ఎడమ పాదము కడిగారు. ఇందాక పంచామృతాలతో కడిగి ఆయన వేదిక ఎక్కించాం. అంటే మానవుల పెళ్లిల్లో మనం పెళ్లి చేసుకునేటువంటి బావమరిది కాళ్ళు కడుగుతాడు కదా కుమ్మల్లో కళ్యాణ మండపం దగ్గర, అదనమాట సందర్భం అది. అలాగా బావమరిది కాళ్ళు కడిగారు. బావమరిది ఎవరు? ఈశ్వరుడు. విష్ణుమూర్తికి బావమరిది ఈశ్వరుడు. మరి ఆ శివుడికి బావమరిది లక్ష్మీనారాయణుడు. కాబట్టి వారిద్దరు ఇరువురు కూడా వచ్చి చక్కగా ఎవరి కళ్యాణం అయితే వారు బావమరిది వచ్చి సాక్షాత్ ఈశ్వర స్వరూపంలో అర్చకుడే ఉండి కాళ్ళు కడిగించి వేదికను ఎక్కించారు. తల్లి షోడశాది పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తదుపరి కార్యక్రమంలో రక్షాబంధన
అచ్యుతుడు అచ్యుత మహర్షి అని అచ్యుత పరబ్రహ్మణే నమః అని తండ్రి గారైనటువంటి వాడు మొదటి పాత వేసి 4 వేదాలు నేర్చుకుని వచ్చేలాగా పూర్వాశ్రమానికి పంపించి 4 వేదాలు నేర్చుకుని వచ్చాక వచ్చిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అంటే ఒక కన్యను పట్టుకొచ్చి నీకు ఇవ్వాలి అంటే ముందు యజ్ఞోపవేత ధారణ అనేటువంటిది రెండో మామగారైనటువంటి రెండో తండ్రి ఆయన మామగారైనటువంటి వాడు మిగతా 4 పూజలు కూడా వేసి ఇప్పుడు ఉపనయన సంస్కారాన్ని చేస్తూ ఉన్నారట. అది ఆ యజ్ఞోపవేత ధారణ అనేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. అయ్యా భద్రంతులు చెప్పండి కానీ చెప్పండి. యజ్ఞోపవేతము పరమం పవిత్రం ప్రజాపత యత్సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ వేసేయండి. ఆయన ఇవ్వండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిబంధ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. అందరికి చూపించి అలా వేసేయమ్మా. గోవిందా గోవిందా గోవిందా. యజ్ఞోపవేతం బలమం పవిత్రం ప్రజాపతే సహజం యజ్ఞోపవేతం బలమస్తేజ యజ్ఞోపవేత కారణ మహర్త శుభ మహార్తో అస్తు. తర్వాత మామూలు కూడా వచ్చేయండి. మామూలు అది మంత్రియన్న ప్రసక్మంతా చక్షునే వరేఫర్ వరాగు అండుసదా ప్రసిద్ధ ప్రసక్మంతారో సక్షునే వరేఫర్ వరాగు అభిష ప్రసేదత అద్భాత మంత్రవపయం దుజోతది దష్టో సంజ్ఞానోపజోతది అండుక్షరాయ సకాగోస్తరవరియం సంభవారాధర్య సంఘాశ్చకం సుయమమస్తు దేవా. అమ్మవారిని తీసుకొస్తున్నాం. అయ్యగారికి యజ్ఞోపవేత ధారణ చేస్తారు. ఎవరో మామగారు వచ్చి వేసేసారు యజ్ఞోపవేతం. గోవిందా గోవిందా లక్ష్మీనారాయణ వరద గోవిందా. జగత్ కళ్యాణ హేతవే ఏముంటా వేసేమ్మా. గోవిందా గోవిందా గోవిందా. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతున కంఠే బద్ధాను బదుకే జగత్ కళ్యాణ హేతవే. మాంగళ్యం తంతునా నేనా లోక కళ్యాణ హేతున కంఠే బద్ధాను బదుకే జగత్ కళ్యాణ హేతవే. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతున కంఠే బద్ధాను బదుకే జగత్ కళ్యాణ హేతవే. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఆ కొబ్బరి చెప్పులు చేతులు పెట్టి అక్షంతలు వేసి పోసేయాలి. ముందు రాజమ్మ వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సోమేన సంస్కృతి. చెప్పండి పుష్పాలు పట్టుకుని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి. కర్పూర నీరాజనంతో శమ నీరాజనంతో శుద్ధాయత